మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు గొట్టిపాటి, డోల బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, జనసేన రియాజులు పరామర్శించారు. కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన బత్తుల మణెమ్మ ప్రమాదంలో గాయపడి 2 చేతులు విరిగిపోగా లివర్కు గాయం కావడంతో ఆపరేషన్ జరగగా మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆమెను పరామర్శించారు. మణెమ్మ భర్త వెంకటయ్యతో మాట్లాడి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో 14 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైన సంఘటన అని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రగడ శ్రీనివాసులు, బండారు సోమరాజు తదితరులు ఉన్నారు. యాక్సిడెంట్ మనందరికీ కూడా తెలిసిన విషయం. ఆ బస్సులో కూడా మా నియోజకవర్గం నుంచి కూడా ముగ్గురు ప్రయాణించడం జరిగింది. దానిలో పద్మాని అమ్మాయి, ఒక అమ్మాయి చనిపోవడం, ఇద్దరికి గాయాలు కూడా అయి ఉన్నారు. వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు. చాలా దురదృష్టకర సంఘటన జరిగింది. దీనికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబాలకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు, అలాగే ప్రభుత్వ తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెప్పి, అలాగే అంటే పద్మ అనే అమ్మాయి 25-26 సంవత్సరాలు, వాళ్ళ పాప కనిగిరిలో చదువుతూ ఉంటే ఆ రూట్కి వచ్చి అక్కడ దిగి యాక్సిడెంట్లో ఇరుక్కుపోవడం చాలా దురదృష్టకర సంఘటన. చిన్న వయసులోనే 26 సంవత్సరాలకే చనిపోయింది. వాళ్ళ కుటుంబంకి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అలాగే వాళ్ళు మనోధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళు తప్పకుండా వాళ్ళ కుటుంబానికి మా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా నిన్న మా నాయకులందరూ కూడా సహచర శాసనసభ్యులు ఉండే నాయకులందరూ కూడా సహాయ సహకారంలో బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం ఇటువంటి ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా దీనిలో కొంచెం మెలకువలు, ఎట్లయితే సేఫ్టీ కూడా పరిగణలోకి తీసుకుని ఏవైతే ఫిట్నెస్ ఉన్న బస్సులకే కొంచెం ఈ రోడ్ల మీదకి వచ్చే అవకాశం కల్పించాలని చెప్పి, ఏవైతే ఫిట్నెస్ లేని బస్సులు కూడా కొద్దిగా కఠినంగా ఉండాలని చెప్పి రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా సూచిస్తూ ఈరోజు మా మంత్రివర్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించడానికి రావడం చాలా సంతోషకరం. అలాగే ఈ ప్రభుత్వం క్షతగాత్రుల పట్ల చిత్తశుద్ధితో ఉండదని చెప్పి తెలియజేస్తారు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.